కాటేరమ్మ కొడుకులని మనందరం ముద్దుగా పిలుచుకునే ఎస్ఆర్హెచ్ టీం ఫస్ట్ మ్యాచ్ గెలిచి వరుసగా మళ్ళీ 2 మ్యాచ్లు ఓడిపోయి చాలా నిరాశపరిచింది. మరి ఈరోజు కేకేఆర్తో మ్యాచ్ ఆడుతున్నారు. కేకేఆర్తో మ్యాచ్ ఎలా ఆడబోతారు, ఏంటి, ట్రాక్లోకి వస్తారా రారా, కేకేఆర్ పరిస్థితి ఏంటి, వాళ్ళు కూడా కొన్ని మ్యాచ్లు గెలుస్తున్నారు, కొన్ని మ్యాచ్లు ఓడిపోతున్నారు. సో వాళ్ళ పరిస్థితి ఏంటి, ఈ రెండింటి గురించి మాట్లాడుకుందాం. ఈ మ్యాచ్ గురించి మాట్లాడుకునే ముందు దిస్ ఇస్ త్వరగా శ్రీరామ్. మన ఛానల్ వేదాంత ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. వేదాంత ఛానల్ కంటిన్యూస్గా ఐపీఎల్కి సంబంధించిన ప్రివ్యూలు అన్నీ వస్తున్నాయి. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రమే కాకుండా బెల్ ఐకాన్ నొక్కండి. బెల్ ఐకాన్ నొక్కితే వీడియో అప్లోడ్ అయినప్పుడు మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి. సో ఇంకెందుకు ఆలస్యం, మెయిన్ వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో కాటేరమ్మ కొడుకులు వాళ్ళ మ్యాచ్లో ఏం చేయబోతున్నారు, గెలుస్తారా గెలవరా, ఏంటి పరిస్థితి? ప్రతి మ్యాచ్ గెలుస్తారని మనం ఆశిస్తుంటే ఒక మ్యాచ్ గెలిచారు. ఒక మ్యాచ్ అంచనాలకు తగ్గట్టుగా ఆడారు, అంచనాలకి ఇంకా ఎక్కువగానే ఆడారా అనేది కూడా అనుమానమే. కానీ తర్వాత 2 మ్యాచ్ల్లో ఏమాత్రం అంచనాలు అందుకోలేకపోవడం వల్ల 2 మ్యాచ్లు ఓటమి పాలు అవ్వాల్సి వచ్చింది. అది కూడా పవర్ ప్లేలో సరిగా ఆడలేకపోవడం వల్ల ఓటమి అనేది తప్పట్లేదు ఎస్ఆర్హెచ్కి. సో ఈ రోజన్నా పవర్ ప్లేలో వికెట్ పడకుండా ఆడగలుగుతారా లేదా? అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ ఇద్దరు మంచి ఓపెనింగ్ని ఇస్తారా ఇవ్వరా? ఇదే కీలకం అయిపోతుంది. ఒక్కొక్క మ్యాచ్లో ఒక్కొక్కళ్ళు బాగా ఆడినంత మాత్రం సరిపోదు. ఒక మ్యాచ్లో ఇషాన్కి ఫస్ట్ ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ బాగా ఆడిన మ్యాచ్ కంటిన్యూస్గా ఆ తర్వాత నుంచి అందరూ దాన్ని అందుకుని కొట్టారు, మనం గెలిచాం. కానీ ఎప్పుడైతే అభిషేక్ శర్మ తొందరగా అవుట్ అయిపోయి తర్వాత హెడ్ కూడా తొందరగా అవుట్ అయిపోతే ఆ తర్వాత నుంచి ఇషాన్ కిషన్ పెద్ద సెంచరీ చేసినా కూడా ఉపయోగం లేకపోయింది. దాని తర్వాత అనికేత్ వర్మ బ్రహ్మాండంగా ఆడినా కూడా ఉపయోగం లేకపోయింది. తర్వాత మ్యాచ్లో 2 మ్యాచ్ల్లోనూ అభిషేక్ శర్మ చాలా కీలకం అయిపోతాడు. అభిషేక్ శర్మ తొందరగా అయిపోతే కనుక ఓటమి బాల్ అవుతుంది ఎస్ఆర్హెచ్. సో ఈరోజు మరి పవర్ ప్లేలో అభిషేక్ శర్మ ఎలా ఆడతాడు? అభిషేక్ శర్మ ఇప్పుడు ట్రంప్ గార్డ్ లాగా తయారైపోయాడు. అభిషేక్ శర్మ కనుక మంచి ఓపెనింగ్ ఇస్తే ఎస్ఆర్హెచ్ టీము ఖచ్చితంగా గెలుస్తుంది అనేది అందరికీ అర్థమైపోయింది. అతను కనుక తొందరగా ఓడిపోతే ఇబ్బంది పడుతున్నారు. సో ఈ పరిస్థితి నుంచి ఎలా బయటపడతారు? అలాగే బౌలింగ్ డిపార్ట్మెంట్ పెద్దగా సక్సెస్ అవ్వట్లేదు. లాస్ట్ మ్యాచ్లో జీషన్ అన్సారీ బాగా వేసాడు కాబట్టి సరే ఓకే, కానీ మరి ఈ మ్యాచ్లో ఫాస్ట్ బౌలర్ల పరిస్థితి ఏంటి? ఫాస్ట్ బౌలర్లు కనుక సరిగా వేయలేక వాళ్ళని కొడుతూ ఉంటే స్పిన్నర్లు ఎంతవరకు ఆదుకోగలరు అనేది ఒకటి డౌట్. లాస్ట్ మ్యాచ్ జీషన్ అన్సారీ ఉన్నాడు కానీ ఆడం జంపా లేకపోవడం వల్ల అదొక ఇబ్బంది అయిపోయింది. ఆడం జంపాను లేక లేదంటే చాహారు లేకుండా ఉంటే పరిస్థితి ఏంటి? ఇప్పుడు జీషన్ అన్సారీ ఉన్నాడు కాబట్టి ఇక అసలు చాహార్కి నెక్స్ట్ ఉండే అవకాశం లేదు. జంపానైనా మరి ఈ మ్యాచ్లో పెట్టుకుంటారా పెట్టుకోరా, లేదంటే మళ్ళీ ఫాస్ట్ బౌలర్లకి వెళ్ళిపోతారా అనేది చూడాలి. సో ఫాస్ట్ బౌలర్లు ఎక్కువ మంది ఫాస్ట్ బౌలర్లను పెట్టుకుంటున్నారు, అనవసరంగా పెట్టుకుంటున్నారు. వాళ్ళేమో సరైన పెర్ఫార్మెన్స్ కూడా ఇవ్వట్లేదు. ఇంకో పక్కనేమో నితీష్ కుమార్ రెడ్డికి బౌలింగ్ ఇవ్వకుండా ఖాళీకి కూర్చోబెట్టాల్సి వస్తుంది, ఓన్లీ బ్యాటింగ్ వరకే చేయించుకోవాల్సి వస్తుంది. సో దానికన్నా నితీష్ కుమార్ రెడ్డికి ఒక 2 ఓవర్లు ఇచ్చి ఒక ఫాస్ట్ బౌలర్ని తగ్గిస్తే బెటర్ ఏమో అనేది నా ఉద్దేశం. మరి ఆ దిశగా ఎస్ఆర్హెచ్ టీం ఆలోచించట్లా. మరి ఈసారి ఆలోచిస్తున్నా లేదో చూడాలి. ఎనీవే అవతల టీంలో అయితే మాత్రం అజింక్య రహానే కెప్టెన్ బ్రహ్మాండమైన ఫామ్లో ఉన్నాడు. రింకు సింగ్ పెద్ద ఫామ్లో లేడు, కానీ ఏ క్షణమైనా ఎప్పుడైనా సరే బాగా మంచిగా ఆడగలిగిన కెపాసిటీ ఉంది. అలాగే క్వింటన్ డికాక్ మంచి ఫామ్లో ఉన్నాడు, ఇంకో ఓపెనరు. అలాగే రహమతుల్లా గుర్బాజ్, ఇతను కూడా సరైన మ్యాచ్ ఇప్పటిదాకా ఆడలా. సో గుర్బాజ్ కూడా మంచి ఓపెనర్. మరి అతను కనుక సరిగా ఆడితే బ్రహ్మాండంగా ఉంటుంది. మరి అతను కూడా ఇంకా సరైన ఫామ్లోకి రాలేదు. సో రఘువంశీ బాగా ఆడుతున్నాడు. తర్వాత రోమన్ పావెల్కి ఈసారి అవకాశం రాలేదు ఇంకా ఇంతవరకు. మనీష్ పాండే అవకాశం రాలేదు. అలాగే మిగతా వాళ్ళందరూ పెద్ద ఇది కాదు. వెంకటేష్ అయ్యర్ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది. వెంకటేష్ అయ్యర్ బోల్డ్ డబ్బులు పెట్టి కొన్నారు వెంకటేష్ అయ్యర్ని, కానీ అతను ఇప్పటిదాకా కూడా సరిగ్గా స్కోర్ కొట్టిందే లేదు. మరి ఈ మ్యాచ్లో అన్నా స్కోర్ కొడతాడా లేదా అనేది చూడాలి.
దాని తర్వాత మొయిన్ అలీ, ఇంకొక ఆల్రౌండర్ మొయిన్ అలీ ఉన్నాడు, కానీ మొయిన్ అలీకి అవకాశం రాదు. ఎందుకంటే మన సునీల్ నారాయణ ఉన్నాడు కాబట్టి, సునీల్ నారాయణ ఒక మ్యాచ్లో ఫిట్గా లేడు కాబట్టి మొయిన్ అలీకి అవకాశం వచ్చింది. కానీ మొయిన్ అలీ తను ప్రూవ్ చేసుకున్నాడు బౌలింగ్లో. బ్యాటింగ్లో పెద్దగా ఆడకపోయినా కూడా బౌలింగ్లో ప్రూవ్ చేసుకున్నాడు. కానీ సునీల్ నారాయణ ఉన్నంతసేపు కూడా అవకాశం లేదు. సునీల్ నారాయణ నుంచి కూడా ఇప్పటిదాకా పెద్ద స్కోర్ రాలా ఓపెనింగ్లో. మరి ఈసారి సునీల్ నారాయణ ఏం చేస్తాడనేది చూడాలి. మెయిన్ బౌలర్స్ విషయానికి వస్తే హర్షిత్ రాణా బాగానే వేస్తున్నాడు బౌలింగు. స్పెన్సర్ జాన్సన్ బాగానే వేస్తున్నాడు. ఇద్దరు బాగానే బౌలింగ్ చేస్తున్నాడు. వరుణ్ చక్రవర్తి బాగానే బౌలింగ్ చేస్తున్నాడు. ఓకే అనిపిస్తున్నాడు. పెద్దగా అంటే గతంలో ఉన్నంత పేరుకి తగ్గట్లాగా అయితే వరుణ్ చక్రవర్తి దగ్గర నుంచి పెర్ఫార్మెన్స్ రావట్లేదు. సో వరుణ్ చక్రవర్తి దగ్గర నుంచి మంచి పెర్ఫార్మెన్స్ వచ్చి సునీల్ నారాయణ దగ్గర నుంచి మంచి పెర్ఫార్మెన్స్ వస్తే కనుక చాలా కష్టమైపోద్ది కేకేఆర్ని ఎదుర్కోవడం. మరి వీళ్ళిద్దరు పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది, ఇదే కీలకమైన విషయం. వరుణ్ చక్రవర్తి, సునీల్ నారాయణ ఇద్దరు పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది ఈ మ్యాచ్లో. వాళ్ళు కనుక బాగా బౌలింగ్ వేస్తే ఎస్ఆర్హెచ్కి పెద్ద స్కోర్ కొట్టడం చాలా కష్టమైపోతుంది. అట్ ది సేమ్ టైం ఈ ఎస్ఆర్హెచ్ టీంలో కూడా ఫేస్ బౌలర్లు సరిగ్గా బౌలింగ్ చేయకపోతే మాత్రం కేకేఆర్ని కట్టడి చేయడం చాలా చాలా కష్టమైపోద్ది. సో మన ఫాస్ట్ బౌలర్లు ఎలా కట్టడి చేయగలుగుతారు అనేది ఇక్కడ వైపు ఎస్ఆర్హెచ్ టాస్క్ అయితే, అటువైపు స్పిన్నర్లు బాగా వేయగలుగుతారా లేదా అనేది కేకేఆర్కి టాస్క్. ఈ రెండు టాస్కుల్లో ఎవరు సక్సెస్ అవుతారన్న దాని మీద మ్యాచ్ ఏం జరుగుతుంది, రిజల్ట్ ఏం జరుగుతుంది అనేది ఆధారపడి ఉంది. ఇటువైపు మంచి బ్యాట్స్మెన్ ఉన్నారు ఎస్ఆర్హెచ్లో. ఏదైనా లాగైతే కాటేరమ్మ కొడుకులు అని చెప్పి మనం ఆ లాస్ట్ దాకా బ్యాట్స్మెన్ ఉన్నారని మాట్లాడుకుంటున్నాం. అటు కూడా ఏం తక్కువ లేదు. అటు కూడా బ్రహ్మాండమైన బ్యాట్స్మెన్లు ఉన్నారు. కేకేఆర్ రెండు సమానమైన టీములు ఈరోజు ఆడుతున్నాయి. ఈ రెండు సమానమైన టీముల్లో ఏ టీం గెలుస్తుంది, ఏ టీం ఓడిపోతుంది అనేది చూడాలి. పెద్ద స్కోర్లు వస్తే మాత్రం చూడడానికి అందరికీ ఇంట్రెస్ట్గా ఉంటుంది. చూద్దాం ఏం జరుగుతుందో. ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చేటైతే లైక్ చేయండి. మీ అభిప్రాయాలు ఏంటది కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. అలాగే మన వేదాంత ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్. భారత్ మాతా కీ జై.